మారుతి సుజుకి స్విఫ్ట్ భారత మార్కెట్లో ఎన్నో ఏళ్లుగా ప్రజాదరణ పొందిన హ్యాచ్ బ్యాక్. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన పనితీరు, మంచి మైలేజ్ వంటి అంశాలతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అందుకే కాలం మారిన కొత్త కార్లు వచ్చినా స్విఫ్ట్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు ఈ కారుకు డిమాండ్ పెరుగుతుండడం దీనికి స్పష్టమైన నిదర్శనం. వినియోగదారులు స్విఫ్ట్ ను ఎంతో ఆనందంగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత, చిన్న కుటుంబాలు, అలాగే డైలీ కమ్యూట్ కోసం కారు ఉపయోగించేవారు ఈ హ్యాచ్ బ్యాక్ ను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రైవ్ చేయడానికి సులభం, నగర రోడ్లకు అనుకూలంగా ఉండడం, మెయింటెనెన్స్ కు ఖర్చులు తక్కువగా ఉండడం వంటి కారణాలు స్విఫ్ట్ ను బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఎప్పటికప్పుడు నిలబెడుతున్నారు. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా స్విఫ్ట్ పాపులారిటీని మరోసారి నిరూపించాయి. జనవరి 2026 నెలలో స్విఫ్ట్ మొత్తం 17,806 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఒక్క నెలలోనే దాదాపు 18,000 మంది ఈ కార్ను ఎంచుకున్నారు. ఈ సంఖ్య చూస్తేనే స్విఫ్ట్ కు మార్కెట్ లో ఉన్న డిమాండ్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ప్రత్యేకించి పోటీతో నిండిన హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో ఇలాంటి అమ్మకాల రికార్డ్ సాధించడం సాధారణ విషయం కాదు. గత సంవత్సరం ఇదే కాలంలో పోలిస్తే మారుతి సుజుకి స్విఫ్ట్ అమ్మకాలు స్పష్టమైన వృద్ధిని నమోదు చేశాయి. 2025 జనవరి నెలలో స్విఫ్ట్ మొత్తం 17,081 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అయితే 2026 జనవరిలో ఈ సంఖ్య 17,806 యూనిట్లకు చేరుకుంది. ఈ రెండు గణాంకాలు పోల్చి చూసినప్పటికీ స్విఫ్ట్ అమ్మకాల పరిణామం సంవత్సరానికి 4.24% వృద్ధి సాధించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ పెరుగుదల చిన్నదిగా అనిపించినా పోటీతో నిండిన హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్ లో బలమైన స్థానం ఉన్న మోడల్ కు చాలా స్థిరమైన వృద్ధి రావడం అంటే వినియోగదారుల నమ్మకం ఇంకా కొనసాగుతుందన్న అర్థం. ఈ గణాంకాలు రోజువారీ స్థాయిలో చూసుకుంటే ప్రతిరోజు సగటున 574 స్విఫ్ట్ కార్లు అమ్ముడయ్యాయి. అంటే రోజుకు వందల సంఖ్యలో వినియోగదారులు స్విఫ్ట్ ను కొత్త కారుగా ఎంచుకుంటున్నారు. దీని ధర 5,79,000 రూపాయల నుంచి 8,80,000 రూపాయల మధ్య ఉంటుంది. ఇది 5 సీటర్ కలిగి ఉంటుంది. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ తన ధరకు తగ్గట్టుగా పనితీరు, మైలేజ్ ను అందించే రెండు శక్తివంతమైన పవర్ ట్రైన్ ఆప్షన్స్ తో మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇది పెట్రోల్ తో పాటు సిఎన్జి వేరియంట్ కూడా మారుతి అందించడం విశేషం. ఈ హ్యాచ్ బ్యాక్ లో ప్రధానంగా 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82 bph పవర్ తో పాటు 112 Nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వినియోగదారుల కోసం 1.2 లీటర్ సిఎన్జి ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇంజిన్ 70 bph పవర్, 102 Nm టార్క్ ను అందిస్తూ డైలీ యూజ్ కు సరిపడే పనితీరును ఇస్తుంది. వేరియంట్ ను బట్టి కొత్త స్విఫ్ట్ లో 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటెడ్ గేర్ బాక్స్ ఆప్షన్స్ లభిస్తాయి. దీంతో డ్రైవింగ్ సౌలభ్యాన్ని కోరుకునేవారు, అలాగే డ్రైవింగ్ లో కంట్రోల్ ఇష్టపడేవారు ఇద్దరికి సరైన ఎంపిక. మైలేజ్ విషయంలోనూ ఈ కారు ఆకట్టుకుంటుంది. ఇంధన రకం, వేరియంట్ ను బట్టి లీటర్ కు సుమారు 24 నుంచి 33 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించగలదని కంపెనీ పేర్కొంది.